కళాకారులకు నిలయమైన తెనాలిలో రంగస్థలంని ఆదరిస్తూ ప్రోత్సహిస్తోన్న వారు ఎంతో మంది ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కొత్త తరం రంగస్థలం పట్ల ఆసక్తి చూపేలా మార్పులు చేయాలని ఆయన పేర్కొన్నారు. విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ కళాకారులు ప్రదర్శించిన అనుకున్నదొకటి అయినదొకటి నాటిక సరదాగా సాగింది. పెళ్లైన వారికి ఇల్లు అద్దెకు ఇస్తామని చెప్పిన వారిని నమ్మించి అద్దెకు దిగిన బ్యాచిలర్ పడిన తంటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా పేదల స్థితిగతులు మారకపోవడం ఇతివృత్తంగా సాగిన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయవాడ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. విశాఖపట్నం చైతన్య కళాశ్రవంతి కళాకారులు అసత్యం నాటిక మంచి సందేశం ఇచ్చింది. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటిక పోటీలు సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్ర, న్యాయవాది జగదీశ్వరమ్మ, మహమ్మద్ కుద్దూస్, గుమ్మడి వెంకటనారాయణ, ఈదర శ్రీనివాసరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు పర్యవేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.